వీళ్ళేంటండి బాబు బర్త్డే పార్టీని కూడా పెళ్లిలా చేశారు మయ్య. నా రాజమండ్రికి స్వాగతం అయ్యా. రీసెంట్ గా బర్త్డే పార్టీ ఉందంటే వెళ్ళాను మయ్య. అక్కడ చేసిన డెకరేషన్ కి అరేంజ్మెంట్లకి నేను వెళ్ళింది బర్త్డే పార్టీకా లేకపోతే పెళ్లికా అనిపించింది మయ్య. ఏ ఫంక్షన్ అయినా గ్రాండ్ గా కనిపించాలంటే ముందు మనం చేయాల్సింది స్టేజ్ డెకరేషన్ మయ్య. చూస్తా ఎవరైనా ఓడియమ్మ అనాల్సిందే మయ్య. ఎవర్రా ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది అంటారా? మన సాయి ఈవెంట్స్ వాళ్ళు మయ్య. వెల్కమ్ బోర్డు ఫోటో స్టాండ్ ఒక రేంజ్ లో సెట్ చేస్తారు మయ్య. మరో పక్క వెల్కమ్ డ్రింకులు, చాక్లెట్ ఫౌంటైన్, షుగర్ క్యాండీ, స్మోక్ షార్ట్స్. అబ్బో చుట్టాలని ఫ్రెండ్స్ ని భలే అట్రాక్ట్ చేస్తారు మయ్య. ఈ లోపు గ్రాండ్ ఎంట్రీలో స్మోక్ ఎఫెక్ట్స్ తో షార్ట్లు, మధ్యలో ఈ ఎంట్రీ చూస్తే సినిమా షూటింగ్ ఏమో అనిపించింది మయ్య. ఇవన్నీ ఒక ఎత్తు అయితే గోదావరి గట్టు మీద రామశిలకను కూడా తీసుకొచ్చారు మయ్య. అదే జ్యోతిష్యం చెప్పించుకోవడానికి మయ్య. దీనికి ఆడవాళ్ళు అయితే క్యూ కట్టేశారు మయ్య. ఇంకో పక్క 360 రొటేటింగ్ సెల్ఫీ బూత్, డీజే సాంగ్స్ తో చిన్న పెద్ద తేడా లేకుండా మాస్ ఎంజాయ్ చేస్తారు మయ్య. అంతేకాదు మయ్య, భోజనాలు బొబ్బట్లు, గారెలు, ఫ్రాన్స్, దమ్ బిర్యానీ, గోంగూర మటన్, అపోలో ఫిష్, చేపల పులుసు ఇలా లేని ఐటమ్ అంటూ లేదు మయ్య. నోట్లో నీళ్ళు నాగిన్ డాన్స్ చేసుకుంటూ వచ్చేస్తామయ్య. జస్ట్ 1.5 lakhs లో ఫంక్షన్ హాల్ నుండి కిల్లి వరకు ఒక్క ఫోన్ కొడితే చాలు మయ్య, అన్ని ఇలా చూసుకుంటారు.